మింగు. వామ్మో దేవుడా, ఇదేంది మమ్మీ ఇట్లా మళ్ళీనా అట్లా కష్టంగా వెళ్తుంది ఫుడ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా ప్రాబ్లం అని చెప్పింది. బోత్ లోబ్స్ ఆర్ ఎన్లార్జ్డ్. సో ఇవన్నీ ఈ రెండు లోబ్స్ ఎన్లార్జ్ అయిపోయింది అని ఉంది. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెయిట్ జగతి ప్లీజ్. సో ఈ వీడియో ఏంటనంటే, జగతి ప్లీజ్ అమ్మా. సో చిన్నికి చాలా డేస్ నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మమ్మీ నీకు థైరాయిడ్? అంటే జగతి ప్రెగ్నెంట్ అప్పుడు వచ్చింది కదా థైరాయిడ్. సో అప్పుడు థైరాయిడ్ ఉండే. సో దాని తర్వాత మళ్ళీ ఆమె గొంతు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆమె గొంతును అబ్జర్వ్ చేయండి. అరే బాబు, మింగు మళ్ళీ మింగు. వామ్మో దేవుడా, ఇదేంది మమ్మీ ఇట్లా మళ్ళీనా. వావ్, ఏంది మమ్మీ అంత ఇట్లా కనిపిస్తుంది? అచ్చా, షేప్ క్లియర్ ఇట్లా థైరాయిడ్ గ్రంథియా అగో. సో లెవెల్స్ అయితే నార్మలే ఉన్నాయి. మయూక కన్సీవ్ అయినప్పటి నుంచి నార్మల్ ఉంది కాబట్టి టాబ్లెట్స్ వాడొద్దు అదంతా మీకు తెలుసు కదా. సో ఈ లాస్ట్ 1 month నుంచి, మళ్ళీ 1 month కూడా అవ్వలేదు, జస్ట్ 2 weeks నుంచి కనిపిస్తుంది స్వెల్లింగ్. సో ఇందాక నియర్ బై ఇంటి దగ్గర, జగతి ఆగు ప్లీజ్ జగతి. సో ఈ రోజే మయూకకి వ్యాక్సిన్ వేయించినాము. ఫోర్త్ మంత్. కెమెరా చూస్తుంది మమ్మీ. 4th monthది వ్యాక్సిన్ వేయించినాము. సరే లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తొందరగా వెళ్తున్నాం. ఇప్పుడు కుక్కట్పల్లిలో చాలా లేట్ అవుతుంది, అంటే అక్కడ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది కదా. సో నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా వాడే హెయిర్ డ్రయర్ అగారో HD 1120 ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్ అనమాట ఇది. దీని గురించే ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను అని అంటే, ఇందులో మనకి కొన్ని అటాచ్మెంట్స్ ఇచ్చారు. సో ఎలాంటి హెయిర్ టైప్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బ్లాక్ కలర్లో ఈ హెయిర్ డ్రైయర్ వచ్చేసి మెన్, ఉమెన్, చిల్డ్రన్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన హెయిర్ డ్రైయర్ అనమాట. దీని యూజెస్ ఏంటి అండ్ ఎలా యూస్ చేయాలి అని అవి అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇందులో 3 టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నాయి, 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ కూల్ షాట్ బటన్ కూడా ఉంది. 2.5 meters లాంగ్ వైర్ వస్తుంది. హ్యాంగింగ్ చేయడానికి ఒక లోప్ కూడా ఉంది. స్టోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో రిమూవింగ్ ఫిల్టర్ కూడా ఉంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. క్లీన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. వ్యారంటీ కార్డ్ కూడా ఉంది. నార్మల్ హెయిర్ డ్రైయింగ్ అయితే చాలా బాగుంది. హెయిర్ ఫ్రీజీగా అవ్వకుండా ఉంది. ఎక్కువ హెయిర్ పిచ్చి పిచ్చిగా అవ్వకుండా సూపర్గా హెయిర్ డ్రై అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఫాస్ట్గా కూడా హెయిర్ డ్రై అయిపోయింది. నెక్స్ట్ కోంబ్ అటాచ్మెంట్. ఈ కోంబ్ అటాచ్మెంట్ చాలా బాగుంది. హెయిర్ని ఫాస్ట్గా డ్రై చేస్తుంది. సపరేట్గా మళ్ళీ మనం కోంబ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. హెయిర్ని స్ట్రైట్గా కూడా చేస్తుంది. కాన్సన్ట్రేటెడ్ నాజిల్తో నేను హెయిర్ బ్లో డ్రై చేస్తున్నాను. ఒక కోంబ్తో ఒక సెలెక్షన్ హెయిర్ని తీసుకొని బ్లో డ్రై చేస్తున్నాను. నేను చూపిస్తున్నట్టు చేస్తే సెలూన్లో చేసినట్లు హెయిర్ సూపర్గా ఉంటుంది. డిఫ్యూజర్ అటాచ్మెంట్. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ అటాచ్మెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కర్లీ హెయిర్ లేదు కాబట్టి అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి, అట్లా చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కర్లీ హెయిర్ని ఫ్రీజ్ చేయకుండా చాలా బాగా హెయిర్ డ్రై అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అగారో HD 1120 ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్తో మీ హెయిర్ని స్టైల్గా చేసుకోవచ్చు అండ్ డ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి 3 అటాచ్మెంట్స్ ఇచ్చారు. మార్కెట్లో అయితే ఈ బడ్జెట్లో మనకి ఇంత మంచి అటాచ్మెంట్స్తో హెయిర్ డ్రైయర్ అయితే లేదు. అందుకే నాకు ఇది చాలా నచ్చింది. అండ్ నేను ముందే చెప్పాను కదా, మీ అందరి ఇంట్లో ఉండాల్సిన హెయిర్ డ్రైయర్. సో ఎలాంటి హెయిర్ టైప్స్ ఉన్న వాళ్ళు కూడా అందరూ యూస్ చేయొచ్చు. సో మీకు పక్కా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ముందే టైం అయిపోతుంది, బావ కూడా వెయిట్ చేస్తున్నాడు. సో వెళ్ళిపోదాం పదండి. సో కుకట్పల్లి దగ్గర AED హాస్పిటల్ అని చాలామందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ స్పెషలిస్ట్ అంటే యాక్చువల్లీ మన థైరాయిడ్ గురించి. సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. చిన్న ఏమో ఫుల్ టెన్షన్ పడుతుంది, చూద్దాం. ఫైనల్లీ నా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. 299
అండ్ హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది, 11.6. ఇంకంతే టాబ్లెట్స్ అవి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇదంతా థైరాయిడ్ది తీసింది అన్నట్టు, గొంతు స్కానింగ్ మమ్మీ తీస్తే ఇదంతా ప్రాబ్లం అని చెప్పింది కదా అటు ఇటు. సో ఇవి తినకూడని ఫుడ్స్ అంట థైరాయిడ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ రౌండ్స్ పెట్టింది కదా, క్యాలీఫ్లవర్, పాలకూర, క్యాబేజ్, పల్లి, ఇవి తినొద్దు అని చెప్పింది. మిల్లెట్స్ సేమ్ ఈ షేప్ కనిపిస్తుంది కదా చిన్నికి, ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది. సరే ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడేద్దాం. ఓకే. సో ఫైనల్లీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం. అంటే మాకు అక్కడ ఎలో చేయలేదు వీడియో తీయడానికి, సో అందుకని అక్కడ వీడియో ఓన్లీ బయట నుంచే మీకు చూపించాం హాస్పిటల్ నేమ్. కానీ ఎంతమంది ఉన్నారు బాబా అసలు. నాకు ఆడ వెయిటింగ్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చిరాకు వచ్చింది చెప్పాలి. 2 o'clock వెళ్తే మాకు ఇప్పుడు ఇంటికి రావడానికి 7:30 అయ్యింది. మయూకనేమో మధ్యలో ఏడుస్తుంది. అంటే ఫెసిలిటీ బాగుంది అక్కడ, ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ కొంచెం జనాలు ఏమైందంటే చాలా మంది వస్తున్నారు. సో అవర్స్ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ కానీ చాలా నీట్ గా పద్ధతిగా మంచిగా మాట్లాడుతున్నారు అండ్ మంచిగా చూస్తున్నారు. అండ్ నీ అసలు ఇంకోటి అసలైన మ్యాటర్ చెప్పాలి కదా, మర్చిపోయాను నేను. సో ఏమైందంటే కంటిన్యూగా అంటే ప్రెగ్నెన్సీ నుంచి నేను TSH చేపిస్తూనే ఉన్నా కదా మంత్లీ. సో అందులో నార్మలే వస్తుంది. సో బట్ సడన్గా అక్టోబర్లో కూడా చేయించా, రీసెంట్గా పోయిన మంత్లో కూడా, అందులో కూడా నార్మల్ ఉంది. బట్ సడన్గా ఇది స్వెల్లింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో కొంచెం ఫుడ్ తినేటప్పుడు కూడా పెయిన్, కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది మింగడానికి. సో అట్లా కష్టంగా వెళ్తుంది ఫుడ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఎందుకు బాగా లేట్ చేయడం, వెళ్దాం మంచిగా అని చెప్పేసి మంచి హాస్పిటల్కి వెళ్ళినాం. అండ్ ఇంకొకటి చెప్పాలి, నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కదా, నేను ఇట్లా అంటే మొబైల్ దగ్గర పెట్టి చూపించినది, అంటే మాట్లాడుతుంటే ఇట్లా కదులుతుంది. అది నేను ఇక్కడ హాల్లో కూర్చున్నప్పుడు జస్ట్ చూసిన నార్మల్గా, చూసిన తర్వాత అరే ఇంత కనిపిస్తుంది దాన్ని అప్పుడప్పుడు ఆలోచించుకొని దన్నమని మళ్ళీ ఇక్కడ నియర్ బై హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడ రాస్తే అటు వెళ్ళిపోయినాం. అది చూడగానే నాకే భయం అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా. అంటే అంటే ఎవరికైనా నార్మల్గా ఇట్లా క్యాజువల్ ఉంటుంది నార్మల్గా. అరే ఈమెకేమో మామూలుగా నార్మల్గా ఎవరు మాట్లాడినా ఇక్కడ మధ్యలో కదులుతుంది కదా ఇట్లా, ఈమెకేమో ఈ గ్రంథి మొత్తం బటర్ఫ్లై షేప్ కనిపిస్తుంది నాకు. సో అయితే ఫస్ట్ వెళ్ళంగానే మొత్తం ఆమె అడిగింది ఏంటి, ఫస్ట్ నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకుంది. సో ఫస్ట్ 20 వాడేదాన్ని, తర్వాత 100 వాడినా, తర్వాత లాస్ట్ నాకు గుర్తుంది 85 ఎంతో వాడినా. సో అదంతా చెప్పిన అనమాట. చెప్పిన తర్వాత సో ఆమె కూడా బ్లడ్లో అయితే నార్మలే ఉంది కదా, సరే ఒకసారి స్కాన్ చేద్దామని మేడం స్కాన్ చేయించారు. అందులో నాకు హైపోథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఎన్లార్జ్ అయినాయి అండ్ చిన్న లోబ్స్ కూడా ఉన్నాయి అందులో. సో అదంతా స్కాన్లో ఉందన్నమాట. నేను పక్కన ఫొటోస్ పెడతా. అది చూస్తేనే భయం. బోత్ లోబ్స్ ఆర్ ఎన్లార్జ్డ్. సో ఇవన్నీ ఈ 2 లోబ్స్ ఎన్లార్జ్ అయిపోయింది అని ఉంది. గైటర్ స్వెల్లింగ్ అయ్యింది హైపోథైరాయిడిజం వల్లనే అని చెప్పేసి స్కానింగ్లో ఉంది. బట్ సరే ఏంటి ఇది ఇట్లా చూపిస్తుంది అని చెప్పేసి ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. TPO యాంటీబాడీ అనే టెస్ట్ చేశారు. సో అందులో నార్మల్ వాల్యూ ఏమో 0 to 32 వరకు ఉండాలి. అందులో నాకు 299 ఉంది. ఇది హెవీగా ఉంది. సో ఓకే నేను చెప్పాను అనమాట, ఇలా నేను ఒకటి ఫుడ్ అనేది డైట్ చేశాను అండ్ అలాంటివి తెలుస్తుంది, అవన్నీ చేశాను నేను. సో అప్పుడు నార్మల్ వచ్చింది. సో అప్పటి నుంచి రెగ్యులర్గా చెకప్ అయితే చేస్తున్నా. బట్ డాక్టర్ కూడా ట్యాబ్లెట్స్ వాడొద్దని చెప్పినప్పుడు సో అలాంటివన్నీ ఏం చేయకండి, ఎందుకంటే అవి అప్పటి వరకే కొంచెం మీకు అట్లా చూపిస్తుంది, మళ్ళీ తర్వాత అవి ఎట్లయినా కంటిన్యూ అవుతాయి అవి. సో అలాంటివన్నీ ఏం చేయకండి, ట్యాబ్లెట్స్ యూస్ చేయండి అని చెప్పి. అంత హెవీగా లేదు ఫస్ట్ దానికంటే. ఫస్ట్ నేను 85 వాడేదాన్ని కదా, ఇప్పుడు 37.5 ఇచ్చారనమాట. లివోథైరాక్సిన్ ఈ ట్యాబ్లెట్స్. సో రెగ్యులర్గానే సేమ్ అప్పట్లాగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒకటి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత
45 minutes తర్వాత ఫుడ్ ఏమన్నా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే హిమోగ్లోబిన్ 12.15 ఉండాలి కదా, 12 to 15 వరకు ఉండాలి కదా, నాకు 11 ఉంది. సో బ్లడ్ కూడా కొంచెం తక్కువగా ఉందని కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది ఏమన్నా డిఫికల్టీ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఫుడ్ తినాలనిపించట్లేదు అట్లా ఉన్నప్పుడు సో పెయిన్ ట్యాబ్లెట్ వేసుకోమని పెయిన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు. సో ఇది సంగతి ఇదే. కానీ దాన్ని బయట నుంచి చూస్తుంటే భయం అవుతుంది, అదొక్కటే. కానీ మేడంని నేను మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొని అంటే రిపోర్ట్స్ స్టేట్ పడుతుంది, చిన్న ఏడుస్తుంది చాలా అసలు ఓకే పడుకుంది. టైర్డ్ సో అయిపోయినాం. యాక్చువల్ ఇంకోటి అంటే రిపోర్ట్స్కి నేను వెళ్ళినప్పుడు మేడంని ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే అడిగిన మేడంని, మేడం అది ప్రాబ్లం అయితే ఏమవ్వదా ఎట్లా ఏంటి మాకు అని అడిగితే అది కామన్గా అంటే ఉంటుందమ్మా చాలా అంటే ఇంత అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను కూడా చెక్ చేశాను, సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు. బట్ ఎందుకైనా మంచిది, అది తొందరగా నయమయ్యేటట్టు మనం అవుతుంది. ఒక 2 months లో అది మళ్ళీ నార్మల్ అవుతుంది. అవుతుందేమో, అది డే బై డే ఇంకా పెరుగుతుంది, అందుకే భయం అవుతుంది. అయితే బాగుండు. సో నాకు కూడా భయం వేసింది తెలుసా. మీకు ఇంకోటి నిజం చెప్పాలి, ఇంకొకటి నేను చెప్తా. హాస్పిటల్కి వెళ్ళక ముందుకే మేము ఇక్కడ కూర్చొని మమ్మీ ఇట్లా వెళ్దాం సంథింగ్ అని మాట్లాడుతుంటే ఏమంటుంది తెలుసా, బాగా అయితే నేను చచ్చిపోతానేమన్నది. ఇక్కడైతే చచ్చిపోవడం ఏంటి మమ్మీ నాకు అర్థం. అదే మరి గొంతు కదా ఏమన్నా అంటే నాకు ఒక చిన్నది భయం కూడా ఉంది. మా పెద్దక్క ఇట్లనే మొత్తం పెద్దగా అయిపోయి అట్లా చనిపోయింది అనమాట. సో నేను కూడా అట్లా అయిపోతానేమో అనిపించింది. జగతి అయితే జగతి అది పెట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం ప్రాబ్లం అవ్వదు, ఒక చిన్న ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటే చాలు. సో దానికి ఎందుకు ఇంత ఇదవుతున్నారు మీరు అని చెప్పింది. సో ఇంకేం చేస్తాం, ఇంకా అంటే లైక్ డైలీ ఒక షుగర్ పేషెంట్ లాగా ఒక బీపీ పేషెంట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్కి నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కానీ బ్లడ్లో లేకుండా ఇక్కడ ఉండడం అదేం అర్థం కావట్లేదు నిజంగా. అంటే రిపోర్ట్స్ ఏమో బ్లడ్లో ఏం లేదని చెప్పారు, అది క్వశ్చన్ మార్క్లోనే ఉంది. మరి అంటే ఇట్లా ఎవరికైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, చిన్నికే ఉందా ఇంకెవరికైనా ఉందా. అండ్ సో అది మొత్తానికి అయితే చాలా టైర్డ్ అయిపోయాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోరం టైర్డ్ అయిపోయినాం. సో కొంచెం ఇట్లా రిలీఫ్ దొరికితే దాన్ని వదిలేస్తే వెళ్ళి ఇట్లా పడుకుంటాం అందరం, అట్లా అయిపోయినాం అనమాట. థైరాయిడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఫుడ్ కానీ అన్నీ మన థైరాయిడ్ అనేది పోదు అనుకుంటా, ఇంకా పోదేమో నిజంగా. ఎందుకంటే మధ్యలో మాకు లేదు అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కనిపించేసరికి మళ్ళీ 1 month నుంచి ఇప్పుడు 2 months వాడి మళ్ళీ రమ్మన్నాడు. సో అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమంటే డోస్ కొంచెం తగ్గించడం పెంచడం చేస్తారు, అంతే కదా. డోస్ సరిపోతుందంటే ఓకే, లేదు హెవీగా అయిందంటే మళ్ళీ తగ్గిస్తారు. థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దానికి సంబంధించిన డైట్ చాలా వరకు గూగుల్ దీనికంటే ముందే మళ్ళీ అప్పట్లాగానే నేను రికగ్నైజ్ అవుతూ ఉన్నా. మళ్ళీ శ్రావణ్ అన్న కూడా నాకు మెసేజ్ పెడుతున్నాడు అనమాట, చిన్ని మళ్ళీ నెక్ చూసుకో, నెక్ వస్తూనే ఉన్నాయి. అంటే మన సబ్స్క్రైబర్స్ కొందరు పెడతా ఉన్నారు. బట్ లక్ ఉండాలబ్బా, అంటే ఒక మనిషిని అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడానికి, చూసుకోండి జాగ్రత్తగా హెల్త్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటే చాలా లక్కీ ఈ జనరేషన్లో. ఎస్. సో మీరందరూ మాకు ఇంత మంచిగా కామెంట్స్ పెట్టి చెప్తున్నందుకు నిజంగా లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంతో థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. అండ్ అందుకేనేమో అంటే నేను చెప్పడం ఇంకో పాయింట్ మర్చిపోయా, వెయిట్ గెయిన్ అయ్యాను నేను. తిను 3 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, హైపర్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. సో వెయిట్ గెయిన్ అవుతున్నా నేను. సో ఏంటి తగ్గించాలి వెయిట్. చలో బాయ్ థ్యాంక్ యూ కీప్ లవింగ్.